డియర్ ఫ్రెండ్స్, మీ కళ్ళకు కనిపిస్తున్న ఈ మూడవ పరిధి ప్రపంచం మీ ఆకాశంలో కొన్ని వందల మైళ్ళ వరకు వ్యాపించి ఉంది. ఈ మూడవ పరిధి ఎక్కడైతే అంతమవుతుందో అక్కడే ఈ వ్యాన్ ఎల్లెన్ బ్యాండ్స్ అనేవి ఉన్నాయి. ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా ఈ వ్యాన్ ఎల్లెన్ బ్యాండ్స్ని క్రాస్ చేయలేదు. దీనికి కారణం, ఎవరైతే దీనిని క్రాస్ చేయాలని అనుకుంటున్నారో వారి దగ్గర తప్పకుండా అల్ట్రా సీక్రెట్ షిప్ టెక్నాలజీ ఉండాలి. ఈ వ్యాన్ ఎల్లెన్ బ్యాండ్స్ని క్రాస్ చేయడానికి ఆ షిప్ టోటల్ టొరాయిడల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇమర్షన్ ప్రపల్షన్ టెక్నాలజీని ఉపయోగించాలి. ఒకవేళ ఎవరైనా ప్రస్తుతం భూమిపై ఉన్న రాకెట్ సైన్స్ని ఉపయోగించి రాకెట్ ద్వారా వ్యాన్ ఎల్లెన్ బ్యాండ్స్ని దాటినప్పుడు మొదటగా వారు అయోమయానికి గురవుతారు. వారి కళ్ళ ముందు మెరుపులు కనిపిస్తాయి. దీనికి కారణం, వారి ముందు అతి పెద్ద ఎలక్ట్రోమాగ్నెటిక్ సోర్స్ ఎనర్జీ, దానితో పాటుగా దానికి సంబంధించిన రేడియేషన్ ఉంటుంది. దీనిని వారు భరించలేరు. పర్యవసానంగా హై ఎనర్జీ అయనైజింగ్ వలన వారు కాలి బూడిదగా మారిపోతారు. అక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది ఎంత ఎక్కువగా ఉంటుందంటే మనము కిచెన్లో వాడే మైక్రోవేవ్ ఓవెన్ కంటే కూడా కొన్ని వేల రెట్లలో ఉంటుంది. అందుకే ఎవరైనా భూమిని వదిలి వెళ్ళాలనుకుంటే మీ దగ్గర అడ్వాన్స్డ్ షిప్ టెక్నాలజీ అయినా ఉండాలి, లేదా పోర్టల్స్నైనా ఉపయోగించాలి. సాధారణంగా ఈ బ్యాండ్స్ కొందరు రెప్టీలియన్స్ కానీ లేదా మనుషులు కానీ దాటేటప్పుడు వాళ్ళు తమ సొంత ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేసేలా తమ స్పేస్ షిప్ లోపల సొంత వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి. దీనివలన వారు షిప్ లోపల సహజంగానే జీవించగలుగుతారు. దీనినే 3D లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అంటారు. ముఖ్యంగా మనుషుల కంటే కూడా రెప్టీలియన్స్ చాలా తక్కువ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటారు. అందుకే వారికి హై ఫ్రీక్వెన్సీ అనేది ప్రమాదకరంగా ఉంటుంది. అందుకే వీరి స్పేస్ షిప్స్ ఇంటర్నల్గా 3D ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేస్తాయి. కనుక వారు వ్యాన్ ఎల్లెన్ బ్యాండ్స్ని క్రాస్ చేయగలుగుతారు. వారి స్పేస్ షిప్స్ ఈ విధంగానే పనిచేస్తాయి. అవి ఫ్రీక్వెన్సీని మార్పు చేయగలుగుతాయి. ఇప్పుడు వ్యాన్ ఎల్లెన్ బ్యాండ్స్ గురించి మరింతగా తెలుసుకుందాం. ఈ వ్యాన్ ఎల్లెన్ బ్యాండ్స్ని ఒక మనిషి గనక క్రాస్ చేస్తే అతని DNA 12 స్ట్రాండ్స్ యాక్టివేట్ అవుతాయి. అలాగే 24 క్రోమోజోమ్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. అప్పుడు ఆ వ్యక్తి జ్ఞాపకాలన్నీ తిరిగి వచ్చేస్తాయి. తనెవరో తనకి తెలుస్తూ ఉంటుంది. మొదటగా అతను ఆశ్చర్యపోతాడు. చుట్టూ ఉన్న విశ్వాన్ని, గ్రహాలని చూసి ఒక అపరిమితమైన స్వేచ్ఛను అనుభూతి చెందుతాడు. అతను ఆ సమయంలో 3D మ్యాట్రిక్స్ ఫ్రీక్వెన్సీస్కి దూరమయ్యాడు కనుక క్రమంగా అతనిలో టెలిపతి అనేది ఉంది అని గుర్తుపడతాడు. ఒక అపరిమిత ఆనందానికి గురవుతాడు. ఇక ఆ సమయంలో మరింతగా తన చుట్టూ ఉన్న వాటి గురించి తెలుసుకోవాలనుకుంటాడు. దీనివలన అతని చైతన్యం వేగంగా మేల్కొంటూ ఉంటుంది. అతని DNA పూర్తిగా అతని ఆధీనంలోకి వస్తుంది. అది ఎప్పటి నుంచో యాక్టివేషన్లోనే ఉంది అని అప్పుడు అతను తెలుసుకుంటాడు. DNA చూడటానికి ఒక నిచ్చెనలాగా ఉంటుంది. అది మెలుతిరిగి ఉంటుంది. పైనుంచి చూడటానికి 2 పోగులుగా కనిపిస్తుంది, కానీ అంతర్లీనంగా అది 12 పోగుల్ని కలిగి ఉంటుంది. ఒక మనిషి 3Dలో ఉండి ఈ 2 పోగులతో పనిచేసినప్పుడు అతను పరిమిత జ్ఞానాన్ని స్వీకరించగలుగుతాడు. కానీ క్రమంగా 5Dకి వెళ్తూ ఉన్నప్పుడు మరింత లోతుగా విషయాలను అర్థం చేసుకుంటాడు. దీనిని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఇప్పటి వరకు ఆస్ట్రోనాట్స్ ఎవ్వరూ వ్యాన్ ఎల్లెన్ బ్యాండ్స్ని క్రాస్ చేయలేదు. చేసి ఉంటే వారు ఈ విషయాలని మీకు చెప్పి ఉండేవారు. ఎవరైనా ఒక్కసారి ఈ వ్యాన్ ఎల్లెన్ బ్యాండ్స్ని క్రాస్ అయితే తిరిగి మళ్ళీ ఎర్త్కి రావాలని కోరుకోరు. వారు స్వేచ్ఛని, ఆనందాన్ని, అలాగే తమ ప్రజ్ఞాత్మతో కలయికని అనుభూతి చెందుతారు. వీరు మరింత అవగాహనతో ఉన్నత లోకాల వైపు ప్రయాణిస్తారు.